స్టాక్ మార్కెట్లో ఇప్పుడు కొన్ని షేర్ల నుంచి దూరంగా ఉండండి అని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మొదటి షేరు బజాజ్ ఫైనాన్స్. ఫైనాన్స్ జేపీ మోర్గన్ తన రేటింగ్ను ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్ కి డౌన్ చేసింది. కేవలం ఒకే ట్రేడింగ్ సెషన్లో షేరు -4.7% పడిపోయింది. లెండింగ్ గ్రోత్పై అనిశ్చితి, ఎక్కువ వాల్యుయేషన్లు ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ రిస్కీ పెట్టుబడి అని అంటున్నారు. రెండో షేరు టీసీఎస్ ఐటీ రంగం బలహీనంగా మారుతోంది. టీసీఎస్ కు నిరాశ కలిగించే ఫలితాలు, జాబ్ ఆఫర్ డిలేస్, లేఆఫ్ వార్తలు ప్రెషర్ పెడుతున్నాయి. నిఫ్టీ ఐటీ -9% పడిపోయింది 3 వారాల్లో. టీసీఎస్ -1.39% తగ్గింది. ఈ రంగాన్ని ఇప్పటికైతే దూరంగా ఉంచమంటున్నారు అనలిస్టులు. మూడో షేరు కోటక్ మహీంద్రా బ్యాంక్. జూలై 28న మాత్రమే ఈ షేరు 6% పతనమైంది. బ్యాంకింగ్ రంగంలో నెగటివ్ సెంటిమెంట్, ప్రధాన బ్యాంకుల ఫెయిల్యూర్ వల్ల భారీ పతనం వస్తోంది. ఇంకా డౌన్ సైడ్ మిగిలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ ఐటీ గత సెషన్లో 2.19% తగ్గిన రంగ బలహీనతను ప్రతిబింబిస్తూనే ఉంది. రియాల్టీ స్టాక్లు గోద్రేజ్ ప్రాపర్టీస్, లోధా మరియు డిఎల్ఎఫ్ కూడా బాగా క్షీణించాయి. అయితే పైన పేర్కొన్న 3 లాగా స్పష్టంగా కనిపించలేదు. పైన పేర్కొన్న స్టాక్లు బలహీనమైన ఫండమెంటల్స్, ఇటీవలి షార్ప్ డిక్లైన్స్, డౌన్గ్రేడ్లు మరియు వాటి సంబంధిత రంగాలలో కొనసాగుతున్న జాగ్రత్తల కారణంగా ఫ్లాగ్ చేయబడుతున్నాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి మరియు స్పష్టమైన మార్కెట్ మలుపు లేదా రంగ నిర్దిష్ట రికవరీ గమనించే వరకు స్పష్టంగా వ్యవహరించడాన్ని పరిగణించాలి. మీ డిసిషన్ తీసుకునే ముందు ఎప్పుడూ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం? ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్స్ కొరకు స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.